ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా విద్యాశాఖకు సంబంధించి ఎటువంటి మంత్రిని నియమించలేదని అయితే మాత్రం ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో 2020లో కొత్త విద్యా విధానం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉన్న బాలురే రేపు పౌరులు అవుతారు. టుడేస్ స్టూడెంట్స్ విల్ బీ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అని. 2047కు మన వికసిత్ భారత్ ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మనం ఎదగాలని చెప్పి 100 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు ఏదైతే మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామో దానికి అనుగుణంగా నెంబర్ 1 ఉండాలని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు విద్యార్థులకు కూడా మంచి ఫోకస్ ఉండాలి. తర్వాత వారికి కూడా ఒక నిర్దేశం ఉండాలని చెప్పి మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యను పక్కన పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. నిన్న చూడండి, 650 గురుకుల పాఠశాలలు తెలంగాణలో మూతపడ్డాయి. ఎందుకు మూతపడ్డాయి అంటే అవి ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉండి ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గురుకుల శాఖ నుంచి వచ్చిన వారు అగ్రిమెంట్ చేసుకున్న సందర్భం మనం చూడాల్సిన అవసరం ఉంది. లీజ్ అగ్రిమెంట్ అద్దెలు చెల్లించారు, లీజ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది, దాని ఏంటంటే రెన్యువల్ చేయరు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది అన్నాడు. ఒక దిక్కేమో రైజింగ్ తెలంగాణ అంటారు. రైజింగ్ తెలంగాణలో ఈ యొక్క విద్యార్థులకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఢిల్లీకి వెళ్ళి మోదీ దగ్గర మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వికసిత్ భారత్ అంటారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా పంచుకుంటామంటారు. కానీ బేసిక్ విద్యా విధానం గురించి పక్కన పెడితే స్వయాన మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎందుకు ఫోకస్ చేస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలు కనుక చూసుకున్నట్లయితే మిస్ ఇంగ్లాండ్ ఒక తీవ్రమైన ఆరోపణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. నన్ను ఒక ప్రాస్టిట్యూషన్గా చూస్తున్నారు అని అవమానానికి గురయ్యానని చెప్పి తిరిగి రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది చాలా బాధాకరమైన విషయం. ముందుగా మనం అందరం తెలంగాణకు వాసులం, భారతీయులం. ఇక్కడ మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే మన మీద ఆరోపణలు చేస్తున్నారో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక అవమానకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ భారతీయులం. ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కాదు. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉంది కనుక ఇది వారిని ఉద్దేశించి అన్నదా లేకుంటే అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని ఉద్దేశించున్నారో ఇది తీవ్రమైన ఆరోపణ. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించిందంటే మిస్ వరల్డ్ ఏదైతే ఉందో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో రావడం అనేది చాలా ఇది ఆహ్వానిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. కానీ మీరు చేసే విధి విధానాల వల్ల, మీరు చేసే తప్పుడు ఏదైతే ఇష్యూస్ వల్ల, మీరు చేసే మీకు ఒక సమన్వయం లోపం వల్ల, మీరు చేసే ఒక ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసే పనుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా భారతదేశానికి ఒక అవమానం వస్తుంది అన్నట్టు. అంటే ఒక ప్రాస్టిట్యూట్గా వర్ణించినారంటే దీని మీద తీవ్రంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఏంటంటే జయేష్ రంజన్ గారు మాట్లాడినారు ఇటువంటి ఆరోపణ తప్పు అని చెప్పి. కానీ విశ్వసుందరి అంటే భారతదేశాన్ని ప్రతిష్ట దిగదార్చే వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో పట్టినే. మిస్ ఏంటంటే ఇంగ్లాండ్ పోయి ఇంగ్లాండ్లో మాట్లాడుతున్నారు అంటే ప్రపంచంలో పట్టినే వస్తుంది మొత్తం. భారతదేశం గురించి రాదు, హైదరాబాద్ గురించి తెలంగాణ గురించి రాదు. భారతదేశంలో ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు పెడితే వారికి భద్రత లేదు, సెక్యూరిటీ లేదని చెప్పి మన మీద తీవ్రమైన ఆరోపణలు వస్తుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అన్నట్టు. దీని గురించి ఏంటంటే మీరు లోతుగా దీనికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిజాలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే సార్, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నా కూడా నిధులు కేంద్రం నుంచి రావట్లేదు. అంటే దాదాపు మనం 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే వానలు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటువైపు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రైతు కళాల్లో అయితేనేమి ధాన్యం అని
అంటే వీటి నుంచి కొనుగోలు చేయడానికి కూడా తమ నుంచి ఎటువంటి కేంద్రం నుంచి ఎటువంటి నిధులు లేవని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వరంగల్ డిక్లరేషన్లో చాలా క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టినారు. రైతులకు మేము అన్యాయం చేయం, గిట్టుబాటు ధర కొంటాము, ప్రతి గింజ కూడా మేము ఏంటంటే కొంటామని చెప్పినారు. ఇవాళ మీకు ఒక అడ్వాన్స్ వార్నింగ్ కూడా ఉంది అన్నట్టు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మనకు ఋతుపవనాలు ముందే వస్తున్నాయి తెలంగాణలో ఒక క్రాప్ ప్లానింగ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మన దగ్గర ఏంటంటే డిస్ట్రిక్ట్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లాకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, దానికి ఒక మంత్రి ఉన్నాడు. మీరు ఏంటంటే క్రాప్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15-20 రోజుల ముందటనే మనకు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ చాలా క్లియర్గా మనకు ఏంటంటే హెచ్చరిక కూడా ఇచ్చింది అన్నట్టు. సో ఇటువంటి సమయంలో మీరు ఏంటంటే అటెంటివ్గా ఉండి రైతులకు ఇబ్బంది పడకుండా, మీరే అన్నారు మేనిఫెస్టోలో ఏం పెట్టినారు మీరు, రైతులు ప్రతి గింజ కూడా మేము ఏంటంటే కొనుక్కుంటాం, కల్లాల దగ్గర మా మంత్రులు ఎమ్మెల్యేలు పోయి ఏంటంటే అక్కడ తూకం వేసి మేము కొనుక్కుంటాం అన్నారు. ఇవాళ ఏమేమి చెప్పండి, ఇవాళ ఒక్క మంత్రి అయినా పోయినాడా, ఒక ఎంపీ అయినా పోయినాడా, కాంగ్రెస్ ఎంపీ, ఒక ఏంటంటే ఎమ్మెల్యే పోయినాడా, ఒక ఎంపీటీసీ పోయినాడా, ఒక జెడ్పీటీసీ పోయినాడా, కేవలం అధికారం కోసం. ఎందుకంటే అక్కడ పోతే ఎవరైతే ఏంటంటే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పోతే ఏంటంటే కొట్టి తన్నే పరిస్థితి వస్తుంది, డౌన్ అంటున్నారు. దీనికి మీరేంటంటే జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఫర్ ఇన్ఫర్మేషను ప్రతి గింజ మీరు పండించిన గింజ మేము తప్పకుండా కొంటామని చెప్పినాడు. 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చింది, మినిమం ప్రైస్ కూడా ఇచ్చింది అన్నట్టు, 2300 రూపీస్ ఇచ్చింది అన్నట్టు. తర్వాత ఏంటంటే బోనస్ కూడా ఇచ్చింది. సుతుల్తాడు కానీ, బస్తా కానీ, తర్వాత ఏంటంటే అక్కడ రాసే మునింజీ అకౌంటెంట్ వాళ్ళ పైసలు కానివ్వండి, హమాలీ పైసలు కానివ్వండి, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అన్నట్టు. భారతదేశంలో ఈ యొక్క మన ఏంటంటే రైతులకు ఇబ్బంది కాకుండా రైతులు పండించే ధాన్యాన్ని ఎఫ్సిలో పెట్టి ఇంకొక 5 సంవత్సరాలు పేదలకు అంటే 80 లక్షల మంది పేదలకు ఉచితంగా ఏంటంటే రేషన్ బియ్యం వస్తుంది. దేనికోసం ఇస్తుంది? రైతులు ఇబ్బంది పడకుండా. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎక్కువ ఏంటంటే వ్యవసాయం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, మనకు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మనకు. సో ఇటువంటి దాంట్లో మీరు ఏంటంటే ప్లానింగ్ చేయాలి. మీరు ప్రతి దాంట్లో మీరు ఏదైనా పెట్టుకోండి, మీరు ఏ ఒక్క డిపార్ట్మెంట్ పెట్టుకోండి. ఇవాళ డబ్బులు లేవంటున్నారు. మీరు అధికారంలో రాకముందు ఏం మాట్లాడినారు? మీరు అధికారంలో రాకముందు మీరు చాలా క్లియర్గా చెప్పినారు. మీరు మా దగ్గర విపరీతమైన మేధావులు ఉన్నారు, మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు తడాకాలను మేము వనరులు సృష్టించే ఒక ప్రక్రియ కూడా మేము మొదలు పెడతామన్నారు. ఇవాళ మీరు అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేసినా కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ బీద అరుపులు అరుచుకుంటా ఢిల్లీకి వెళ్ళి ఒక నేషనల్ మీడియా ఛానల్లో మా దగ్గర డబ్బులు లేవు అంటే తెలంగాణ ప్రజలు ఇవాళ సిగ్గుపడుతున్నారు. దానికి మీరే బాధ్యతలు, దానికి రెస్పాన్సిబుల్ మీరే. అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. అంటే కేంద్రం నుంచి నిధులు కొరత ఉందని మాత్రం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే దీంట్లో నిజమే ఎంత ఉందంటారు? ఇప్పుడు కేంద్రం నుంచి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా రాష్ట్రానికి అనేకమైన నిధులు వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, మోదీ గారి ప్రభుత్వం, ఎన్నికలు అయ్యేదాకానే కొట్లాడదాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు రండి, దాంట్లో పార్టిసిపేట్ కాండి, మన వికసిత్ భారత్లో మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు చెప్పండి. ప్రతి దానికి రోడ్లకు కానీ, భవనాలకు కానీ, తర్వాత మన ఔటర్ రింగ్ రోడ్స్ కానీ, ప్రాజెక్టులకు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు వస్తున్నాయి అన్నాడు. మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మీ యొక్క చేతగానితనాన్ని యూటిలైజేషన్ ఫండ్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వకుండా పోయిన సంవత్సరం ఏదైతే మిగులు బడ్జెట్ ఉందో ఆ మిగులు ఫండ్స్ ఉన్నాయో అవి తిరిగి మన కేంద్రానికి పంపించే ఘనత మీకే దక్కుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకాలు అమలు చేయడానికి మాత్రం కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని, అదేవిధంగా అంటే ఆ విద్యార్థులను కూడా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన వద్దే ఉంచుకొని విద్యార్థులకు అన్యాయం చేయకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా ఎన్వి సుభాష్ అయితే చెప్పుకొచ్చారు.